ఒక ఫోన్లో సిమ్ ఉంటుంది, మరో ఫోన్లో వాట్సాప్ ఉంటుంది. ఇకపై ఇది కుదరదు. వాట్సాప్, టెలిగ్రామ్ తదితర మెసేజింగ్ యాప్లను స్కామ్స్టర్లు దుర్వినియోగం చేయకుండా అరికట్టేందుకు టెలికాం శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. అందులో ప్రధానమైనది ఏంటంటే సిమ్ బైండింగ్ నిబంధన. అంటే ఈ ఫోన్లో సిమ్, ఆ ఫోన్లో వాట్సాప్ ఉంచుకుంటాను అంటే కుదరదు. ఏ ఫోన్లో అయితే సిమ్ ఉంటుందో అదే ఫోన్లో సంబంధిత నెంబర్ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ పనిచేస్తుంది. సిమ్ తీసేస్తే వెంటనే మెసేజింగ్ యాప్లు కూడా పనిచేయడం మానేస్తాయి. కొంతమంది డెస్క్టాప్ల్లో, ల్యాప్టాప్ల్లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా వెబ్ బ్రౌజింగ్లో వాట్సాప్ను ఓపెన్ చేసి అలాగే మర్చిపోతుంటారు. ఆ డెస్క్టాప్ తెరిచిన వాళ్ళందరికీ అందులో సమాచారం తెలిసిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు టెలికాం శాఖ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అలా తెరిచి వదిలేసిన వాట్సాప్ 6 గంటల్లో దానంతట అదే లాగౌట్ అయ్యేలా చూడాలని ఆదేశించింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్, షేర్ చాట్, జియో చాట్, జోష్ తదితర మెసేజింగ్ యాప్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. విదేశాల నుంచి భారతీయులకు ఫోన్ల ద్వారా కాల్ చేసి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న వారు తక్కువగా వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్లు వాడుతున్నారు. మొదట భారతీయులైన భాగస్వాముల ద్వారా ఇండియా సిమ్లు సంపాదిస్తారు. వాటిని భారతదేశంలోనే యాక్టివేట్ చేస్తారు. తాముండే దేశాల్లో మరో ఫోన్లో అదే నెంబర్తో వాట్సాప్ను యాక్టివేట్ చేస్తున్నారు. అందుకు అవసరమైన ఓటీపీని ఇక్కడ ఉన్నటువంటి భాగస్వామి ఫోన్ ద్వారా తీసుకుంటున్నారు. వాట్సాప్ సిద్ధం కాగానే ఇండియాలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. వాట్సాప్తో అమాయకులైన భారతీయులకు కాల్స్ చేస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. తాజా నిబంధనలతో దేశం బయట కోట్ల సంఖ్యలో భారతీయ నంబర్స్తో ఉన్న వాట్సాప్లు మూగబోతాయి. ఇప్పటికే బ్యాంకుల యాప్లు, యూపీఐ పేమెంట్ యాప్లు ఈ రూల్ను పాటిస్తున్నాయి.